వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తూ ఉంటాయి. మన ఛానల్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. మా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మన ఛానల్లో ఉన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితేనండి CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్. దీనిలో రీసెర్చ్ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అయితే రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చాలా మంది ఫ్రెండ్స్ దీనిలో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారని తెలీదు. సో MSc వాళ్ళు, బీటెక్, B.Pharma స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. BSc, MSc, BVSc స్టూడెంట్స్, ఇంటిగ్రేటెడ్ బీటెక్, MTech ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి. జస్ట్ నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను ఎన్ని మంత్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒకసారి మీరు ట్రైనింగ్ తీసుకుంటే సమ్మర్ ట్రైనింగ్, నేను CCMB లో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసా అంటే మీకు చాలా వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావడం కూడా అంత ఈజీగా ఉండదు, చాలా స్క్రూటినైజింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ తెలుసుకున్న వాళ్ళు ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎక్కడుందంటే CSIR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్. ఇది ఎక్కడుంది అంటే ఉప్పల్ అయితే హబ్సిగూడలో అయితే ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసేపటికి ఫ్రెండ్స్, ద ప్రోగ్రామ్ ఓపెన్ టు ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద బ్రాంచెస్ అని అయితే ఇచ్చారు. MSc programming students admitted in 2021 who finished the first year of MSc ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. అలాగే బీటెక్, B.Pharma ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద ఇయర్ 2019 who finished the 3 years of బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. ఇంటిగ్రేటెడ్ బీటెక్, MTech ఆర్ BSc, MSc ఆర్ BVSc స్టూడెంట్స్ who finished the 8th semester ఆర్ 4th year of their study అని అయితే ఇచ్చారు. MBBS, BDS స్టూడెంట్స్ in any year of their study can apply. MTech, M.Pharma స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈజ్ నాట్ కన్వెన్షనల్ క్లాస్ రూమ్ లెక్చర్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇన్స్టెడ్ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆ ట్రైన్ విల్ బి అసైన్డ్ టు CCMB స్టాఫ్ సైంటిస్ట్ కింద ఒక్కొక్క పర్సన్ కింద మీకు అసైన్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళ కింద మీరు స్మాల్ ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. గైడెన్స్ ఆఫ్ ద సైంటిస్ట్ అని అయితే ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ మీరు చేయడం వల్ల సరే రియల్ టైమ్ ఎక్స్పోజర్, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు రీసెర్చ్ లో. ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది మీరు ఒక లెటర్ తీసుకురావాలి మీ HOD నుంచి కానీ డీన్ నుంచి ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ, కాలేజ్ అండ్ రికమెండేషన్ లెటర్ ఫర్ ద సమ్మర్ ప్రోగ్రామ్ 2022 కెన్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ అయితే ఇచ్చారు. ద నేమ్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పుట్ ఆన్ ద CCMB వెబ్సైట్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే CCMB వెబ్సైట్ లో మీకైతే నేమ్స్ అయితే పెడతారు. దాని ప్రకారం మీరైతే వెళ్లాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది అకాడమిక్ ఎక్సలెన్స్ అలాంగ్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ ద రికమెండేషన్ లెటర్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని అయితే ఇచ్చారు ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి. సో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అయితే ఉంది. దేర్ ఈస్ నో ఫీ చార్జ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వాళ్ళు 1 రూపీ కూడా చార్జ్ అయితే చేయరు ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 1 రూపీ లేకుండా మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ లో హ్యాండ్స్ అండ్ ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ దేర్ స్టే ఇన్ CCMB హైదరాబాద్. హౌవర్ CCMB ఆఫర్ షేర్డ్ అకామిడేషన్ ఫర్ ద అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ ఇన్ ద CCMB హౌసింగ్ ఫెసిలిటీ డిపెండింగ్ అపాన్ ది వేకెంట్ ఫ్లాట్ స్పేస్ అవైలబిలిటీ. వాళ్ళైతే ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి 1 రూపీ కూడా చార్జ్ అయితే చేయరు. బట్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు స్టేయింగ్ కోసం అక్కడ ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఒకవేళ ఫెసిలిటీ ఉంటే ప్రొవైడ్ అయితే చేస్తామనేది క్లియర్ గా చెప్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసేపటికి అప్లికేషన్ ఫర్ సమ్మర్ ప్రోగ్రామ్ 2022 మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ లో మాత్రమే సబ్మిట్ అయితే చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈ 60 days అయితే ఇచ్చారు. 8 weeks అయితే ఉంటుంది. బిట్వీన్ మే, జూలై 2022 అని అయితే ఇచ్చారు. 60 days అంటే మీకు 2 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. రిక్వెస్ట్ అప్లికేషన్ ఫర్ ద ప్రోగ్రామ్ సెంట్ ప్రియర్ టు దిస్ నోటిఫికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అయితే ఇచ్చారు. అప్లోడ్ ద కాపీస్ ఆఫ్ మార్క్స్, గ్రేడ్స్ అబ్టైన్డ్ ఇన్ ద 10th, BSc, MSc, బీటెక్, B.Pharma, ఇంటిగ్రేటెడ్ బీటెక్, MTech వాళ్ళు మీ అప్లోడ్ అయితే సర్టిఫికేట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ది మెరిట్ బేస్ మీద మాత్రమే మీ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తారని క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ ద మార్క్ షీట్స్, గ్రేడ్స్ ఆఫ్ ది 2nd semester, MSc 6th semester, in case BTech 8th semester, integrated BTech, MTech are not available, the candidate must upload certificate from the college or institute she has appeared for the exams and the results are awaited అని అయితే ఇచ్చారు. incomplete application will not be considered అని అయితే చెప్తున్నారు. academic excellence, statement of purpose and recommendation will be considered as a criteria for the selection అయితే ఇస్తున్నారు. academic excellence, statement of purpose, అసలు మీరు ఎందుకు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ స్టేట్మెంట్ పర్పస్ గురించి అండ్ రికమెండేషన్ లెటర్ ప్రకారం
చెప్తున్నారు. ఈ మూడింటి మీద ప్రకారమే సెలక్షన్ చేస్తారు క్యాండిడేట్స్ అనేది చెప్తున్నారు. ద డెసిషన్ ఆఫ్ ది సెంటర్ రిగార్డింగ్ సెలక్షన్ క్యాండిడేట్ షెల్ బి ఫైనల్ అయితే ఇస్తున్నారు. ఆల్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రోగ్రామ్ వుడ్ నీడ్ టు స్పెండ్ మినిమం 60 days ఇన్ CCMB వితౌట్ ఎనీ బ్రేక్ అని అయితే ఇచ్చారు. సో మీరు కంటిన్యూస్ గా 60 days అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను 1 month వెళ్ళి ఆపేస్తా అంటే కుదరదు, వాళ్ళైతే కన్సిడర్ చేయరు, మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేయరు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రికమెండేషన్ అండ్ ఆథరైజేషన్ లెటర్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డీన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లోనే ఉండాలి. వాళ్ళు ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారు, నేను చూపిస్తాను ఆ ఫార్మాట్స్ కూడా. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసేపాటికి లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపాటికి 21st March 2022 అయితే ఇచ్చారు. డిస్ప్లే ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అట్ CCMB హోమ్ పేజ్ ఎప్పుడు ఉంచుతారంటే 31st March 2022 రోజే మీకు అయితే డిస్ప్లే చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. సో దీనికి అప్లై చేసుకోవడానికి రిమైనింగ్ 4 days ఉంది కాబట్టి ఇమీడియట్ గా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్ దర్ యాక్సెప్టెన్సీ 11th April 2022 కల్లా మీరు యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వాలి. టెంటెడ్ డేట్ ఆఫ్ జాయినింగ్ CCMBs బిట్వీన్ 23rd May to June 2022 వరకు అయితే ఉంటుంది. నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు జాయిన్ ఆఫ్టర్ 6th June 2022 అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ఆథరైజ్డ్ లెటర్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఫార్మాట్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ అయితే ఉంది. నేను ఒకటి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉంటుందో ఫార్మాట్ కూడా. ఇది మీకు డాక్యుమెంట్ లో ఇచ్చారు ఫ్రెండ్స్. రికమెండేషన్ లెటర్ అయితే ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా రికమెండేషన్ లెటర్. ఇది నేమ్ ఆఫ్ ది రిఫరీ, డిసిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని అయితే ఇచ్చారు. సో దీన్ని మీ HOD నుంచి కానీ డీన్ నుంచి కానీ తీసుకోమని అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఇది ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఈ ఫార్మాట్ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ లో. ఫార్మాట్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను రికమెండేషన్ లెటర్ కూడా చూపిస్తున్నాను. ఆథరైజేషన్ లెటర్ అయితే కనపడుతుంది కదా, డీన్, HOD, ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ ఏదైతే ఉంది, మీ పేరు, మీరు ఎక్కడ చదువుతున్నారు, మీ సిగ్నేచర్ అవన్నీ పెట్టి సీల్ అయితే తీసుకోవాలి. ఇది ఆథరైజేషన్ లెటర్ ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా మీరు ప్రింట్ అవుట్ తీసుకొని వాళ్ళ చేత ఫిల్ చేయించి సైన్ అన్ని పెట్టించి స్టాంప్ కూడా తీసుకొని మీరు స్కాన్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు అప్లై ఆన్లైన్ చేసినప్పుడు మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీ JPG ఫార్మాట్, స్కానర్డ్ కాపీ ఆఫ్ PDF ఫార్మాట్స్ ఇవన్నీ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఆఫ్ సమ్మర్ 2020 మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ అయితే ఇచ్చారు. ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ఎవరైనా చూసుకోకపోతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని 60 days మాత్రమే ఉంటుంది. బిట్వీన్ May to July 2022 అని అయితే ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్ లో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాము. సో దీంట్లో ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. మీరైతే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినామంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినామంటే మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్, మీ SSC అన్వర్డ్స్, మీకు ఎడ్యుకేషన్ అకాడమిక్ రికార్డ్స్ రాయండి. మీరు ఏ డిగ్రీ పర్చేస్తున్నారు, MSCయా లేకపోతే బీటెక్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్, మీ సిగ్నేచర్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ 500 words అయితే ఇచ్చారు. మీరు ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్ లో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోదలుచుకున్నారు ఇవన్నీ ఒక స్టేట్మెంట్ పర్పస్ అయితే రాయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీవన్ ఇన్ CCMB, ఒకవేళ మీరు ఎవరైనా రిలేటెడ్ ఉంటే అవన్నీ కూడా ఎంటర్ అయితే చేయండి. సబ్మిట్ బటన్ అయితే ఉంది. ఇక్కడ ఐ హియర్ డిక్లేర్ దట్ అయితే ఉంది. ఆప్షన్ అప్లోడింగ్ రిక్వెస్ట్ ఫైల్స్ అయితే ఇచ్చారు. ప్రొవైడ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు మీకు కొన్ని అప్లోడింగ్ ఫైల్స్ అయితే ఉంటాయి. మీ ఫోటో, PDF అయితే ఉంది. అది నెక్స్ట్ స్టెప్ లో అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. దీన్ని ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.